సినిమా బ్రహ్మాండంగా ఉందండి. మహేష్ బాబు వన్ మ్యాన్ షో. క్లైమాక్స్లో తల్లి సెంటిమెంట్ అయితే ఉమ్మేసింది, బాగుంది. సూపర్ నా సినిమా. మహేష్ బాబు అందము మామూలు సినిమా హిట్ అంటే హిట్ మామూలు లేదు. ఒక సాంగ్ ఉంది కదా, కెవ్వు కేకుంది అన్న, సూపర్ అంటే సూపర్. తమను మామూలుగా నడుచుకుంటూ వస్తా అంటే మ్యూజిక్ అంటే చుమ్మా ఉన్నదన్న, సూపర్ అన్న. పిచ్చి బర్తి పెట్టే సాంగ్ అయితే థియేటర్ దగ్గర వెళ్ళిపోయింది సార్. థియేటర్ ఎప్పుడు కూర్చోలే. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా బాగుంది. మహేష్ బాబు యాక్టింగ్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, సినిమా బాగుంది. ఆల్ మహేష్ బాబు జై బాబు, జై బాబు, జై బాబు, జై బాబు. మంచిగా ఉన్నది. జై బాబు. సినిమా మామూలుగా ఉండదన్న. బాబు అంటేనే బాబు, బాబు అంటేనే ఒక మెసేజ్. జై బాబు, బాబులకే బాబు. సూపర్ బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ. ఇంకో రికార్డ్ పట్టామా అన్న ఇంగ్లీష్ లో బ్లాక్ బస్టర్. జై బాబు. నా థియేటర్లు బద్దలు అయిపోయాయి, నా సీట్లు పలిగిపోయినాయి. మహేష్ బాబు అంటే మహేష్ బాబు, బాబులకే బాబు. జై బాబు, జై బాబు. అభిమానిగా జెన్యూన్గా చెప్తా, ఈ సినిమాలో త్రివిక్రమ్ మార్కు కంపల్సరీ అవుపిస్తుంది. తల్లి సెంటిమెంట్ అనేది 100% ప్రతి ఫ్యామిలీ చూడవలసిన సినిమా. మహేష్ బాబు రికార్డులు కంపల్సరీ సంక్రాంతి పండుగ బద్దలు కొట్టబోతుండు. ఒక అభిమానిగా కాదు, ఒక కుటుంబ సభ్యునిగా చెప్తున్నా. త్రివిక్రమ్ మార్కు ఎక్సలెంట్గా ఉన్నది. మహేష్ బాబుకు తమన్ ఎక్సలెంట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చింపి పడేసిండు. హీరోయిన్ అయితే ఇక అల్టిమేటు, ఆమెకు డేట్లు దొరకడమే చాలా కష్టం. అలా చేసిన శ్రీల ఎక్సలెంట్. బాగుందన్న, మంచిగా ఎంజాయ్ చేసినాం మళ్ళీ లాంగ్ టైం తర్వాత. సో నెక్స్ట్ రాజమౌళి సినిమా కోసం వెయిటింగ్. అప్పటి వరకు కూడా హ్యాపీ. ఈ మూవీతోనే సూపర్ ఎక్సలెంట్ బాగుందన్న. ఎంజాయ్ 100% ఎంజాయ్ చేస్తారు మూవీలో. సూపర్ మ్యూజిక్ తమన్ ఇచ్చి పడేసిండి మ్యూజిక్. అండ్ స్లో మోషన్లో వాకింగ్లో బ్యాక్గ్రౌండ్ వస్తుంది. ఎక్సలెంట్ మూవీ. బాగుందన్నా, బాగుంది, నిజంగా బాగుంది. చాలా బాగుంది, చాలా బాగుంది. చాలా బాగుంది. ఫస్ట్ మొత్తం ఒక ఎత్తు అయితే క్లైమాక్స్ ఒక ఎత్తు. సినిమా బాగుంది, ఫీల్ గుడ్ మూవీ. మదర్ సెంటిమెంట్ బాగా వర్క్ మాత్రం సూపర్ యాక్టింగ్ చేసిండు, పర్లేదు, బాగుంది. బాగుంది, కుర్చీని మడత పెట్టి లేపిండి మొత్తం. బాగుంది, బాగుంది, సూపర్. సూపర్ హిట్. వెరీ నైస్, బాగుంది. మహేష్ బాబు డాన్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఇస్ వెరీ సూపర్ నైస్. బాగుంది. దిస్ గుడ్. గుంటూరు కారం సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. త్రివిక్రమ్ యొక్క పంచు డైలాగులతోటి అద్భుతంగా ఆకట్టుకుంది. గుంటూరు కారంలోని కుర్చీ మడత పెట్టి సాంగ్తో ఫ్యాన్స్ ఉర్రితలుగన్నారు. ఈ త్రివిక్రమ్ మహేష్ బాబుకి ఇది ఒక సంక్రాంతికి ఒక మంచి కానుకగా చెప్పుకోవచ్చు. ఇట్లాంటి సినిమాలు భవిష్యత్తులో మళ్ళీ తీసి మహేష్ బాబు ఇంకో స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇప్పుడు మనకు సంక్రాంతి పండుగలో ముందు వరుసలో నిలిచే సినిమాలో గుంటూరు కారం మొదటగా ఉంటుందని మేము భావిస్తున్నాను. ఎందుకంటే మంచి సినిమా అందించినందుకు మహేష్ బాబుకు మరియు త్రివిక్రమ్ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. జై మహేష్ బాబు. మహేష్ బాబు ఈసారి సంక్రాంతికి ఒక రీజనల్ మూవీ, పాన్ ఇండియా మూవీని దాటి అత్యధిక థియేటర్లో రిలీజ్ అయ్యి మహేష్ బాబు సత్తా పాన్ ఇండియాని దాటి ఇప్పుడు పాన్ వరల్డ్ లెవెల్లో వెళ్ళిపోయింది. ఇది తప్పకుండా బ్లాక్ బాస్టర్ అయ్యి అన్ని రికార్డులు నాన్ RRR రాజమౌళి రికార్డులు బ్రేక్ చేసి సరికొత్త చరిత్ర సృష్టించబోతుంది. గుంటూరు కారం మూవీ చాలా బాగుంది. ప్రతి సంక్రాంతికి అల్లుడు వస్తాడు, ఈ సంక్రాంతికి మొగుడు వచ్చాడు. జై బాబు, జై బాబు.